ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు. కాబట్టి ప్రజలందరూ పాపమున పడి ఎలాగో తప్పిపోతున్నారని చెప్పేది బైబిల్ గ్రంథంలో మనకు యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో మరి అని ఇట్లను ఒక మనిషికి 2 కుమారులు ఉండరు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతను వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్యను కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చన తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. కాబట్టి ఇక్కడ ఆస్తిని తీసుకొని చిన్న కుమారుడు దూరదేశానికి పోయి తన ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క వ్యభిచారం, తాగడం అన్నీ జలసాం చేసి అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు సంభవింపగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకరి చెంత చేరడు. కాబట్టి ఈ యొక్క కుమారుడు నాశనం చేసుకుని తన ఆస్తినంతా తాగడానికి, వ్యభిచారానికి, జూదానికి ఖర్చు పెట్టి పాడైపోయి ఆ దేశానికి కరువు తెచ్చిపెట్టినాడు. తెచ్చిపెట్టి తినడానికి కూడా తినలేకుండా అవస్థపడుతున్నాడు. అతడు పందులను మేపడకు తన పొలములోనికి వాని పంపాను. వాడు పందులు పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమి చేయలేదు. కాబట్టి చివరికి తినడానికి కూడా తినలేకుండా అవస్థపడి పందులు తినే పట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడినాడు. చూసా మనమైతే పాపాన్ని ఈజీగా చేస్తూ ఉన్నాం, తాగుతా ఉన్నాం, వ్యభిచారం చేస్తున్నాం, జూదం ఆడుతున్నాం. ఏమైతే తర్వాత పరిస్థితి తినడానికి కూడా తిండి లేక అయిపోయింది ఈ కుమారునికి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి వద్ద ఎంతోమంది కోని వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసింది. ఇక మీద నీ కుమారుడు అనిపించుకుంటకు ఏగుడును కాను, నన్ను నీ కోని వాళ్ళను ఒకరిగా పెట్టుకుని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి ఎద్దుకు వచ్చాను. కానీ ఇప్పుడు బుద్ధి వచ్చింది, నేను పాపం చేసిన దేవా నన్ను క్షమించుకొని చేయనని వచ్చినప్పుడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీద నీ కుమారుడు అని అనిపించుకుంటకు ఏగుడను కానినాను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదమునకు చెప్పును తొలగించుని. కాబట్టి అట్లా యేసు ప్రభు ఆ యొక్క తప్పిపోయిన కుమారుని, పాపమున పడి పతనం అయిపోయిన కుమారుని యేసు ప్రభు ఆయన దగ్గర చేర్చుకున్నాడు. కాబట్టి ప్రేమైన ప్రజలారా, దేవుని బిడ్డారా, మరి మీరు ఎవరైనా కావచ్చు, మీరు తాగుతూ చెడిపోయినారా, వ్యభిచారం చేసి చెడిపోయినారా, మీ ఆస్తిని పోగొట్టుకున్నారా, జూదమని పోగొట్టుకుని ఇప్పుడే యేసు ప్రభు మీ పాపను ఒప్పుకుంటే యేసు ప్రభు నన్ను క్షమించి నేను తెలియక చేసినాను, నన్ను క్షమించి నీ బిడ్డగా చేర్చుకుంటే యేసు ప్రభు నిన్ను చేర్చుకోవడానికి నీ ఇంట్లోనే నీ పక్కనే ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు నామన నీ పాపను ఒప్పుకో. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రం చేస్తుంది అంటాడు. అందుకే మనం ఆయనలో ఉండాలని, ఆయన మార్గం నడచాలని యేసు ప్రభు మన పాపల కొరకు మరణించి తిరిగి లేచినాడు. మనం ఇంకనూ పాపలమై ఉండగానే యుక్తకాలమున భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాను, క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం తిరిగి 3 దినాలు లేపబడనని బైబిల్ గ్రంథం చెప్తున్నాడు. అందుకే యొక్క నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇస్తున్నాను కాదు అంటాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను యేసు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా, మీరు ఎవరైనా కానీ యేసు ప్రభు నామమున మీ పాపను ఒప్పుకుంటే మీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, మీరు పోగొట్టుకున్న ఆస్తిపాస్తులను, మీరు పోగొట్టుకున్న అనారోగ్యం మళ్ళీ మీకు ఆరోగ్యం ఇచ్చి మీ ఆస్తిని మీకు సమకూర్చి మిమ్మల్ని నెమ్మది శాంతిగా బతికించాలని యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా ఎందుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును బయటికి తోసివేయను అంటాను. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ, పాప క్షమాపణ పొందెదరు. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.